Hello guys, నా పేరు గౌతమ్ అండ్ వెల్కమ్ టు ది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ సీజన్ 1 ఎపిసోడ్ 2. మీరు ఇంకా ఈ సీజన్ లోని ఎపిసోడ్ 1 గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. వితౌట్ నో డిలే ఈ ఎపిసోడ్ ని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనకి ఎపిసోడ్ 2 అనేది లాస్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ గా అంటే పీటర్ పార్కర్ హోమ్ లో నార్మల్ ఆస్బర్న్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ చూస్తూ ఉంటే టోనీ స్టార్క్ పీటర్ పార్కర్ ని కలుసుకున్న ఫస్ట్ సీనే నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా పీటర్ మీరు ఎందుకు వచ్చారో అని నార్మల్ అడిగినప్పుడు లోకల్ స్కూల్స్ లోని అకాడమికల్ రికార్డ్స్ అంటే గుడ్ స్టూడెంట్స్ ని ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ లో పెట్టుకోవడానికి వెతుకుతున్నట్టుగా అండ్ అలా వెతుకుతున్నప్పుడు నువ్వు ఒక మంచి స్టూడెంట్ అని తెలిసి నీ కోసం వచ్చాను అన్నట్టుగా చెప్తాడు. అంటే పీటర్ ని నార్మల్ ఆస్బర్న్ తన ఆస్కాప్ కంపెనీలో జాబ్ ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తాడు. ఇదంతా కూడా ఫస్ట్ పీటర్ కి ఏం అర్థం కాదు. తర్వాత చాలా ఎక్సైటింగ్ గా ఓకే చెప్తాడు. ఇంకా నార్మల్ అక్కడ నుంచి వెళ్తూ రేపు 4 o'clock కి నువ్వు ఆస్కాప్ కంపెనీకి రావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక నెక్స్ట్ డే మార్నింగ్ పీటర్ ఒక థీఫ్ ని పట్టుకొని తన దగ్గర ఉన్న కెమెరాలోని ఫొటోస్ ని చూస్తూ హో చాలా బాగా తీసావని థీఫ్ ని అంటూ ఉంటాడు. ఆ థీఫ్ ని వెబ్ తో కవర్ చేసి అక్కడ నుంచి కూడా స్వింగ్ చేస్తూ స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఇంకా తన కాస్ట్యూమ్ ని చేంజ్ చేసుకొని స్కూల్ బెల్ మోగంగానే ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతూ కిందకు వస్తూ ఉంటాడు. అక్కడ లోనేష్ ఇంకా కొంతమందితో కలిసి చీరప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు రబీ మ్యాచ్ ఉంది కాబట్టి. తర్వాత లోనేష్ పీటర్ ని నువ్వు స్కూల్ తర్వాత మ్యాచ్ చూడడానికి వస్తున్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు పీటర్ సారీ అంటూ నాకు ఇంటర్న్షిప్ ఉంది అని అంటాడు. అప్పుడు లోనేష్ నీకు ఇంటర్న్షిప్ వచ్చిందా అంటూ ఆ రబీ ట్రోఫీని పీటర్ కి ఇస్తూ ఈజ్ ది ఛాంపియన్ అంటూ చీరప్స్ చెప్తూ అలా పీటర్ కూడా గట్టిగా పీటర్ పీటర్ అని అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో నికో పీటర్ తో మాట్లాడుతూ నీకు ఇంటర్న్షిప్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, బట్ నువ్వు నిజంగానే నార్మల్ హస్బెండ్ కంపెనీతో కలిసి వర్క్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి పీటర్ యప్ నిజమే, అయినా తనతో ప్రాబ్లం ఉంది, తను మంచోడే అని చెప్పి అంటాడు. బట్ నికో మాత్రం అలా అసలు నమ్మట్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పర్ల్ కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ పీటర్ అని చెప్తుంది. ఇంకా తర్వాత మరి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగినప్పుడు పీటర్ ఫోన్ చూసుకుంటూ ఇప్పుడే వెళ్ళాలి అని ఫాస్ట్ గా అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చిన పీటర్ ఆస్కాప్ ఆఫీస్ కి వచ్చేస్తాడు. అక్కడ కూడా మనోడు 15 minutes లేటే, అంటే ఒక 15 minutes ఫాస్ట్ గా వచ్చాడు. తర్వాత పీటర్ ని కొన్ని ఐడి వెరిఫికేషన్స్ చేసి 17th floor లోని ల్యాబ్ కి వెళ్ళమంటారు. అక్కడ పీటరే కాకుండా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ వకాండా నుంచి ఆశ, అమెడియన్స్, జేమ్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పీటర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తర్వాత సీన్ లో డాక్టర్ విట్మాన్ అనే ప్రొఫెసర్ వాళ్ళకి ఏమేం చేయాలనేది చెప్తూ ఉంటాడు. ఆ రోజు మనోడి వర్క్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. తర్వాత విట్మన్ డాక్టర్ కార్నర్స్ ని పీటర్ కి మీట్ చేస్తాడు. ఇంకా పీటర్ కార్నర్స్ తో కలిసి ఎనర్జీ రీసెర్చెస్ చేస్తూ ఉంటాడు. బట్ విట్మన్ మాత్రం పీటర్ ని అసలు యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉన్నట్టు ఉంటాడు, అంటే కొంచెం కోపడుతున్నట్లుగా. పీటర్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నికో కాల్ చేస్తుంది అండ్ వర్క్ ఎలా జరుగుతుందని పీటర్ అడిగినప్పుడు ఫస్ట్ కొంచెం వర్స్ గానే ఉంది, తర్వాత బానే ఉంది అని అంటాడు. అప్పుడు నికో పీటర్ తో మనకు ఒక పార్టీ ఇన్విటేషన్ ఉంది దిస్ నైట్ అంటూ చెప్తుంది. దానికి పీటర్ కూడా నాకు లేట్ అవుతుందేమో, సరే నువ్వు అడ్రస్ టెక్స్ట్ చేయి, నేను అక్కడికే వచ్చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత 4 ఇంటర్న్స్ కూడా కొంచెం బ్రేక్ రావడంతో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ మనోడు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళతో జాయిన్ అవుతాడు. అప్పుడు జేన్ టీవీ రిమోట్ తీసుకొని న్యూస్ పెడుతుంది. ఆ న్యూస్ లో ఒక బిల్డింగ్ మీద ఫైర్ అటాక్ జరుగుతూ ఉండడం పీటర్ చూసి నేను వెంటనే వాష్రూమ్ కి వెళ్ళాలి, డిసీజెస్ పీటర్ పార్కర్ అంటూ అక్కడ నుంచి వచ్చేస్తాడు. అండ్ అలా ఆస్కాప్ కంపెనీలోనే తన కాస్ట్యూమ్ ని చేంజ్ చేసుకొని స్వింగింగ్ చేసుకుంటూ ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన బిల్డింగ్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ అక్కడే పీటర్ తన ఫస్ట్ విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తాడు. ఇక్కడ ఫన్ ఏంటంటే ఇలా ఫైర్ అటాక్ చేసి అతను తగలబెట్టాల్సింది వేరే బిల్డింగ్, కానీ తగలబెడుతుంది ఇంకో బిల్డింగ్. తర్వాత ఒక చిన్న ఫైట్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అది జరిగిన తర్వాత మనకి నెక్స్ట్ సీన్ లో డాక్టర్ విట్మన్ పీటర్ ఎక్కడికి వెళ్ళాడు అంటూ డాక్టర్ కార్నర్స్ మీద ఫైర్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ సీన్ లోనే పీటర్ అక్కడికి వస్తాడు. అలా వచ్చిన పీటర్ ని విట్మన్ తిడుతూ ఉంటాడు. బట్ ఆ టైంలో సెక్యూరిటీ బాయ్ వచ్చి ఆస్మాన్ తనని పిలుస్తున్నాడు అని చెప్తాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పీటర్ పని అయిపోయినట్టే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో సైడ్ ఏమో పీటర్ వెళ్లాల్సిన పార్టీలో నికో పీటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తనని మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా చివరిగా పీటర్ కి నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని మెసేజ్ చేస్తుంది. తర్వాత పీటర్ అది చూసి ఇంకా నార్మల్ ఆస్మాన్ ఆఫీస్ లోకి వెళ్తాడు. ఇంకా పీటర్ కూడా సాడ్ గా భయంగా ఆస్మాన్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ డోంట్ ఫైర్ ఆన్ మీ అంటూ నార్మల్ హస్బెండ్ తో అంటాడు. అప్పుడు నార్మల్ హస్బెండ్ తన సిస్టమ్ ని పీటర్ కు చూపిస్తూ సీసీ కెమెరా ముందు పీటర్ తన సూట్ ని చేంజ్ చేసుకోవడం చూపించి సో యో స్పైడర్ మ్యాన్ అంటూ పీటర్ పార్కర్ తో నార్మల్ హస్బెండ్ అంటాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. చెప్పాలంటే ఈ ఎపిసోడ్ మనకి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే దొరకలేదు, బట్ కానీ పీటర్ కి నార్మల్ హస్బెండ్ కి ఒక లింక్ అయితే కనెక్ట్ అవుతూ ఉన్నది అనేది ఈ ఎపిసోడ్ లో మనకు చూపించారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు లాస్ట్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఏ న్యూ వీడియో. బై బై.